హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మనకు చాలా టాలెంట్ ఉండి ఉద్యోగం దొరకక బాధపడుతున్న అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చింది. ఈ అమ్మాయి పేరు వర్షిణి, వయసు 33 సంవత్సరాలు. ఈ అమ్మాయి చదివిన చదువు ట్రిపుల్ ఈగా ఉంది. చదివిన చదువు చాలా ఎక్కువగా ఉన్నా సరే ఉద్యోగం ఈమెకు దొరకలేదు. చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఈమె రాసింది, కానీ ఎటువంటి ఫలితం లేదు అని చెప్పింది. ఈమె నాన్నగారు బట్టల షాప్ ఓనర్గా ఉన్నారు. సొంత బట్టల షాప్గా ఈమె నాన్నగారి షాపు ఉంది. 5 సంవత్సరాల ముందు ఆ షాప్ని 27 లక్షలు పెట్టుకున్నారు. ఇప్పుడు దాని విలువ 60 లక్షల రూపాయలుగా ఉంది. షాప్ తప్ప ఈమె నాన్నగారికి ఎటువంటి ఆస్తులు లేవు. ప్రజెంట్ ఒక అద్దె ఇంట్లో ఉంటూ నెలకు 4,200 రూపాయలు అద్దె కడుతూ ఉంటున్నారు. ఈ పెళ్లి సంబంధం మనకు సుళ్ళూరుపేట నుండి వచ్చింది. ఈ అమ్మాయి ఒకే ఒక సంతానంగా తల్లిదండ్రులకు ఉంది. ఈమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేద్దామని అనుకున్నారు, కానీ ఉద్యోగం కోసం వెతికి వెతికి ఏజ్ బారైపోయింది. ప్రజెంట్ ఈమె నాన్నగారికి వ్యాపారం అంతగా లాభాలు తేవడం లేదు, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అని చెప్పారు. ఈ అమ్మాయి పెళ్లికి కేవలం 3 లక్షల రూపాయల కట్నాన్ని మాత్రమే మీ నాన్నగారు ఇవ్వగలరు అని చెప్పారు. పెళ్లిని కూడా చాలా సింపుల్గా చేద్దామని అనుకుంటున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా పెళ్లిని చాలా గ్రాండ్గా చేసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం. మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేసుకోవచ్చు. ఈ అమ్మాయిది మొదటి పెళ్లి సంబంధం అని గుర్తుంచుకోండి. చాలా అందంగా ఈ అమ్మాయి ఉంది, కానీ ఈమె తల్లిదండ్రులు ఇప్పటివరకు పెళ్లి సంబంధాలు వెతకలేదు. బంధువులు పెద్దగా లేకపోవడమే కారణం అని చెప్పారు. మీలో చాలామందికి బంధువులు లేకపోవడం వల్లనే పెళ్లిళ్ళు కాక ఒంటరిగా మిగిలిపోతున్నారు. మీ బయోడేటాను మాకు పంపిస్తే మీకు తప్పకుండా మా ఛానల్ ద్వారా చాలా సులభంగా పెళ్ళవుతుంది. ప్రతిరోజు మాకు చాలామంది అమ్మాయిలు వారి డీటెయిల్స్ సెండ్ చేస్తారు. అలాగే భర్త చనిపోయిన అమ్మాయిల పెళ్లి సంబంధాలు కూడా మా దగ్గర ఉన్నాయి. భర్త చనిపోయిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. స్క్రీన్ మీద చూపించే అమ్మాయికి ఏజ్ బారైన అబ్బాయిలు కూడా ఓకే అని చెప్పింది. ఏదో ఒక ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పెంచగలిగితే చాలు అంటుంది. ఒక మర్యాద గల కుటుంబానికి చెందిన అబ్బాయిని నాన్నగారు కావాలి అంటున్నారు. ఈ అమ్మాయికి పెద్దగా బంధువులు లేరు, కాబట్టి సరిగా మాట్లాడడం తెలియదు అని చెప్పారు. చాలా సైలెంట్గా ఉండే క్యారెక్టర్గా ఈమె ఉంది. రాత్రులు మీరు ఈమెతోనే ఉండాలి. ఒంటరిగా ఈ అమ్మాయి అయితే ఉండలేదు. నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసేవారు దయచేసి ఈమెకు పెళ్లి ప్రపోజల్స్ సెండ్ చేయకండి. పెళ్లి చేసుకునే వారికి ఒక ఫ్రిడ్జ్, మంచం, బీరువా, మిక్సీ ఇలా కొన్నింటిని కొనిస్తారు. 5.3 ఇంచెస్ ఎత్తును మాత్రమే ఈమె కలిగి ఉంది. చాలా సాధారణంగా ఈమె జీవించడానికి ప్రయత్నిస్తుంది. వంటలు వండడం ఈమెకు అలవాటు లేదు అని చెప్పింది. ఒకవేళ కూరలు సరిగా వండకపోతే మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వవలసి ఉంటుంది. బ్లడ్ గ్రూప్ O పాజిటివ్గా ఉంది. బరువు 68 కేజీలు. బాడీ కలర్ తెలుపు రంగు. ఈమె రాశి కుంభరాశి. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. పెళ్లి చేసుకునేవారు ఒక డీసెంట్ ఫ్యామిలీ నుండి వచ్చి ఉండాలి. ఈమెను ప్రేమగా చూసుకుంటూ కోప్పడిన భర్తను ఈమె కోరుకుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటూ మద్యం తాగని భర్త అయి ఉండాలి. ఈ అమ్మాయి క్యాస్ట్ వచ్చి గౌరా క్యాస్ట్ అని చెప్పింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా ఈమె సిద్ధంగానే ఉంది. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇటువంటి అందమైన అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. మీరు ఈ అమ్మాయిని చాలా అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఈమెతో కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో జీవించాలి అనుకుంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.